హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ముందుగా పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి గోంగూర తీసేసుకోవాలి. నేనైతే మొత్తం గోంగూర వాడట్లేదండి. ఒక కట్ట వరకు గోంగూర తీసేసుకొని ఆకుల్ని తెంపేసుకొని వాటర్లో వేసి నీట్గా వాష్ చేసేసుకున్నాక ఒక స్ట్రైనర్లోకి వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము 20 నుంచి 25 వరకు వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం కరివేపాకులు తీసేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు తీసేసుకున్నానండి. ఒక 10 వరకు పచ్చిమిర్చి తీసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే పచ్చిమిరపకాయల ప్లేస్లో ఎండుమిరపకాయలు వేసి కూడా పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడైపోయిన తర్వాత మనం తీసుకున్న పచ్చిమిరపకాయల్ని మధ్యలో కట్ చేసి ఆయిల్లోకి వేసేసుకొని కలుపుకుంటూ పచ్చిమిరపకాయలు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు కరివేపాకు వేసేసుకొని మనం వేసుకున్న ధనియాలు జీలకర్ర ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసేసుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసేసుకున్నాక ఈ పచ్చిమిరపకాయలు మనము ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి మనం కడిగి పెట్టుకున్న గోంగూరను వేసేసుకోవాలి. మనం ఈ గోంగూరలోకి వాటర్ వేయొద్దండి. మనకు గోంగూరలో ఉన్న వాటర్తోనే ఈ గోంగూర అనేది మంచిగా ఉడికిపోతుంది. చూడండి, గోంగూరని ఈ విధంగా కలుపుకుంటూ మెత్తగా అయ్యేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ గోంగూర అయితే మొత్తం ఉడికిపోయిందండి. ఇట్లా గోంగూర ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకొని పచ్చడికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము చల్లార్చుకున్న గోంగూర పేస్ట్ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనం మిక్సీని పల్స్ మోడ్లో పెట్టేసుకొని ఈ పచ్చడిని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ మనకి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ గోంగూర పచ్చడిని మనం పక్కన పెట్టేసుకొని ఒక రోల్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఉల్లిపాయలు ఈ విధంగా పెద్ద పెద్ద సైజులా కట్ చేసేసుకొని రోల్లోకి వేసేసుకున్న తర్వాత కోర్స్గా దంచేసుకోవాలండి. ఈ విధంగా కోర్స్గా దంచేసుకోవడం వల్ల మనకు ఉల్లిపాయ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇట్లా దంచి పెట్టుకున్న ఉల్లిపాయలు గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు పచ్చడి పోపు వేసుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడైపోయిన తర్వాత ఇందులోకి మనం ఆవాలు వేసేసుకోవాలి. అలాగే శనగపప్పు, ఒక 2 ఎండుమిరపకాయలు వేసేసుకొని ముందుగా మనము ఈ పోపును కలుపుకుంటూ వేయించేసుకోవాలి. పోపు అనేది వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం కొంచెం కరివేపాకు వేసేసుకొని కరివేపాకు అనేది ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం దంచి పెట్టుకున్న ఉల్లిపాయల్ని పోపులోకి వేసేసుకోవాలి. మనం ఈ ఉల్లిపాయల్ని మొత్తం ఫ్రై చేయొద్దండి. ఓన్లీ ఒక 20% వరకు ఫ్రై చేసేసుకుంటేనే మనకు గోంగూర పచ్చడి తినేటప్పుడు ఉల్లిపాయలు అనేది పంటి కిందికి క్రంచీగా తగులుతూ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇక్కడ 20% వరకు ఉల్లిపాయ అనేది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని వేసేసుకొని ఈ పోపులో కలిసే విధంగా మొత్తం అంతా కలిపేసుకోవాలి. అంతేనండి, ఇక్కడ మనకి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. అంతేనండి, ఫైనల్లీ ఇక్కడ మనకి ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇట్లా ప్రిపేర్ చేసుకున్న గోంగూర పచ్చడిని మనం వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసేసుకొని నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. ఇంతకుముందు మన ఛానల్లో ఎండుమిరపకాయలతోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో అప్లోడ్ చేశానండి. ఒకసారి చెక్ చేసుకోండి, అది కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఓకేనండి, గోంగూర పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన మెజర్మెంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.
అలాగే మీకు కనుక నా ఛానల్లో వచ్చే రెసిపీస్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.